బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసిందా? గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై హస్తం పార్టీ ఫోకస్ చేసిందా? నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం అయితే జరిగింది. తాజాగా మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ హరీష్ రావును కాంగ్రెస్ ఫిక్స్ చేయాలని అనుకుంటోందా? గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయా? తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలంటూ బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ను తూర్పారబడుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పై విరుచుకపడుతోంది. ఇలా ఈ 2 పార్టీల మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే రేవంత్ అండ్ టీం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఫిక్స్ చేయాలనుకుంటుంది. ఈ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పలు కీలక నిర్ణయాలపై సమీక్షలు నిర్వహిస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేకాదు కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ వంటి వాటిపైన విచారణకు కూడా ఆదేశించింది. వీటిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ను విచారించడం ఖాయమన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా రోజుకో మలుపు తిరుగుతుంది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు జైలు జీవితం అనుభవిస్తున్నారు. దీని వెనుక కూడా బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారంటూ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున లీకులు వస్తున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ తిరిగిన ఈ అరెస్టు రాజకీయాలు ఇప్పుడు హరీష్ రావును తాకాయి. గత వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరును కాంగ్రెస్ తెర మీదకు తేవడం సంచలనంగా మారింది. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ హరీష్ రావుపై పంజగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే కాంగ్రెస్ ఇలా ఉన్నట్లుండి హరీష్ రావును టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటా అని ఆరా తీసే పనిలో బీఆర్ఎస్ ఉంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ను హరీష్ రావు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక రుణమాఫీ, హైడ్రా, మూసీ విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాలు విసురుతున్నారు. ఈ విషయంలో హరీష్ రావు కాంగ్రెస్ నేతలకు కొరకరాని కొయ్యగా మారారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరుగుతుందని రేవంత్ సర్కార్ గుర్తించింది. దీంతో ఎలాగైనా హరీష్ రావు దూకుడుకు కళ్ళెం వెయ్యాలని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరు తెర మీదకు తెచ్చారనేది హరీష్ అనుచరుల మాట. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనను ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టాలనుకుంటుందని గ్రహించిన హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో హరీష్ రావుకు కొంతమేర ఊరట లభించింది. అయినా రేవంత్ సర్కార్ హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీయాలని వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. మరోవైపు హరీష్ రావు మాత్రం కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. రాజకీయ కక్షలో భాగంగా తనను రేవంత్ సర్కార్ లక్ష్యం చేసుకుందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ ఇలా అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి మాట. కాంగ్రెస్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పోరాడడం మానను అని హరీష్ రావు కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావుకు ఇప్పుడు కాంగ్రెస్ ట్రబుల్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తుందని టాక్. మరి కాంగ్రెస్ సర్కార్ ట్రబుల్స్ ను హరీష్ రావు ఎలా ఎదుర్కొంటారనేది మాత్రం వేచి చూడాలి.